ఛానల్. సో ఈ రోజు నేను మీకు ఇన్స్టెంట్ గా హెల్తీగా అండ్ ఒక మంచి రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే వంకాయ కారం అండి. నేను పెట్టిన ఈ రెసిపీకి నేను పెట్టిన నేమ్ వచ్చేసి వంకాయ కారం. ఈ వంకాయ కారం వచ్చేసి అసలు ఆయిల్ లేకుండా పాన్ పెట్టకుండా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది యాక్చువల్‌గా వ్యవసాయం చేసేవాళ్ళు, పల్లెటూర్లలో వ్యవసాయం చేసేవాళ్ళు మార్నింగ్ హడావిడిగా ఎళ్ళిపోతుంటారు కదా! ఆ టైంలో ఏం చేయాలి? ఏం కర్రీ చేయాలి? ఫాస్ట్‌గా ఏదైపోతుంది అని అనుకుంటుంటారు. ఈవినింగ్ టైమ్స్ కూడా వాళ్ళు పాపం పనులు చేసి అలసిపోయి వచ్చుంటారు కదా! అలాంటప్పుడు కూడా ఇలా చాలా సింపుల్‌గా, ఈజీగా, త్వరగా అయిపోయే విధంగా ఈ కర్రీ చేసుకొని తినేస్తారు. సో, ఈ కర్రీ నాకు అత్తమ్మ నేర్పించిందండి. ఈ కర్రీ నేనిప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ గ్యాస్ వెలిగించేసి వంకాయ పెట్టేసి ఇది బాగా అటు ఇటు తిప్పుకుంటూ బాగా మగ్గాలి లోపలంతా. అది మగ్గిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే పైన పొట్టు మొత్తం బ్లాక్గా అయిపోతుంది అండ్ అది కొంచెం పగిలినట్టు కూడా సౌండ్ వస్తుంది. అప్పుడు ఆ వంకాయ పూర్తిగా కాలింది అన్నట్లుగా తెలిసిపోతుంది మనకు. అది చూసారా, మొత్తం బ్లాక్గా అయిపోయింది. అలా బ్లాక్గా అయిపోయింది అంటే లోపల మొత్తం ఉడికిపోయినట్లే. ఇది గ్యాస్ మీద కంటే పొయ్యిలో చేసుకుంటే పొయ్యి ఉంటుంది కదా, పొయ్యి మీద చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, మొత్తం బాగా బ్లాక్ అయిపోయింది. ఇది అయిపోయినట్లే. చూసారా, బాగా బ్లాక్ అయిపోయింది. సో ఇది అత్తమ్మ పక్కన పెట్టేసింది. ఇప్పుడు సెకండ్ వన్ కూడా సేమ్ దానిలాగే మొత్తం బాగా బ్లాక్ అయ్యి పొట్టు మొత్తం ఊడిపోయేలాగా బాగా దీన్ని బాగా కాల్చుకోవాలి. చూసారా, ఇది కూడా బాగా బ్లాక్ అయిపోయింది పైన. సో ఇది కూడా అయిపోయినట్లే. అటు ఇటు తిప్పుతూ సిమ్లో పెట్టైనా చేసుకోవచ్చు, కానీ మనకు ఫాస్ట్గా కావాలంటే ఇలా హైలో పెట్టుకోవచ్చు. అయిపోయింది. సెకండ్ వన్ కూడా అయిపోయింది. చూసారా ఎంత బ్లాక్గా అయిపోయిందో. ఆ తర్వాత వీటిని వీటిలో కావాల్సిన కారం పొడికి కొంచెం కొబ్బరి వేసుకోవాలి. ఒక 3 to 4 స్పూన్స్ కొబ్బరి వేసుకోవాలి. ఆ తర్వాత కారం వేసుకోవాలి.
ఇది వేడివేడిగా ఉన్నప్పుడే మ్యాష్ చేయాలి. ఆ తర్వాత ఇందులోకి మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా కారం, ఆ కొబ్బరి కారం ఈ దీంట్లోకి వేసి కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ చేత్తో కలుపుకోవాలి. చేత్తో కలిపితేనే అది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కారం అండ్ వంకాయ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మ్యాష్ చేసుకొని నీట్గా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ వంకాయ కారం రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఇలా పైన కొంచెం కారం వేసుకోవాలి, జస్ట్ చాలా టేస్ట్ కోసం అంతే. అంతే, వేడి వేడి అన్నంలోకి ఈ ఈ వంకాయ కారం వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారుగా ఈ వంకాయ కారం ఎంత ఈజీగా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాన్ని నొక్కండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని నొక్కితే నేను ముందు ముందు పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.